హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ టెక్నాలజీస్. సో ఇది వచ్చేసి ట్రూవే బ్రాండ్కి సంబంధించిన రోబోట్ కెమెరా, 5 మెగాపిక్సెల్ రోబోట్ కెమెరా అనమాట. ఇది వైఫైది. సో ఇది వచ్చేసి మనం ఈరోజు అయితే ఎన్విఆర్ మీద అయితే యాడ్ చేసాం కెమెరాని. సో ఇది ఇండిపెండెంట్గా ట్రూ క్లౌడ్ యాప్లో కూడా వర్క్ అవుతుంది. అదేవిధంగా సో ఎన్విఆర్ మీద కూడా మనకు వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఎన్విఆర్ మీద కనెక్ట్ చేసాము. సో ఇప్పుడు ఒకసారి ఇది ఈ ప్యాన్ టిల్ట్ అనేది ఇందులో వర్క్ అవుతా లేదా ఎన్విఆర్ అనేది మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ అయితే నేనైతే ఆల్రెడీ కనెక్ట్ చేశాను కెమెరాని. సో ఒకసారి మీకు చూపించడం కోసం అయితే నేనైతే బ్యాక్ వస్తున్నాను. సో చూడొచ్చు, ఇది ఎన్విఆర్ అనమాట. సో ఇందులో ఆల్రెడీ మల్టిపుల్ కెమెరాస్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఏవైతే కెమెరాస్ అన్ని కూడా యాడ్ అయ్యి ఉన్నాయో ఇవన్నీ కూడా టీపీ-లింక్ ట్రూవీజ్ అనమాట. సో ఎన్విఆర్ వచ్చేసి టీపీ-లింక్ మోడల్ ఇది. సో ఒకసారి మీరు చూసుకుంటే కనుక మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇది వచ్చేసి 8 ఛానల్ ఎన్విఆర్ అనమాట. సో ఇందులో ఇప్పుడు మనమైతే కెమెరా అయితే 1లో అయితే యాడ్ చేసాము. సో ఇది ఒకసారి మీకు ఇక్కడ కూడా చూపిస్తాను. యాడ్ కెమెరాలోకి వెళ్తే కనుక మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది ఒకవేళ టెక్నీషియన్స్ ఎవరైనా చూస్తుంటే. సో ఇది వచ్చేసి ఎన్విఆర్లో మనమైతే కెమెరాస్ని అయితే యాడ్ చేసేసుకున్నాము. సో ఇక్కడ చూడొచ్చు. సో 1లో అయితే కెమెరా ఉంది. సో ఇప్పుడు దీన్ని మనము పీటీజెడ్ కంట్రోల్ ఇందులో నుంచి వర్క్ అవుతలేదు అనేది అయితే మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ రైట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టూల్ బార్ అయితే ఓపెన్ అవుతుంది. టూల్ బార్లో పీటీజెడ్ మీద క్లిక్ చేయగానే మనకైతే పీటీజెడ్ ఆప్షన్ అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. సో చూడండి, మీకు లైవ్లో అంటే నేను ఉన్నా అని చెప్పేసి మీకు తెలియడం కోసం అయితే కెమెరా అయితే నా సైడ్ రొటేట్ చేశాను. సో ఇప్పుడు కెమెరాని ఇంకొక సైడ్లో అయితే రొటేషన్ చేస్తున్నాను చూడొచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ ఇది కెమెరా. సో ఈ కెమెరాని చూసుకోండి. సో అలాగే ఇక్కడ నేను క్లిక్ చేస్తూ ఉంటాను. అక్కడ కూడా యాంగిల్ చెక్ చేసుకోండి. మీకు కెమెరా రొటేట్ అవుతుంది లేదా కన్ఫర్మ్ అవుతుంది. సో చూడండి, కెమెరా అయితే రొటేషన్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్ వీడియో. ఇది వచ్చేసి ఎలా సెట్టింగ్ చేసిన ఏందన్నది మీకైతే ఫుల్ వీడియో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ అయ్యింది. సో మీరు వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి. సో ఆల్రెడీ ఎవరైనా ఎన్విఆర్ డివిఆర్ ఉన్న వాళ్ళైతే కనుక ఇలాంటి కెమెరాస్ని అయితే లో బడ్జెట్లో అయితే మనకు చాలా బెటర్ ఫీచర్స్ వస్తుంది. సో ఇది వచ్చేసి 5 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆడియోతో మీకు సపోర్ట్ చేస్తుంది. సో ఆడియో కూడా చాలా క్లియర్గా ఉంది. అది కూడా మీకు ఒకసారి వినిపిస్తాను చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఇది పీటీజెడ్ అయితే వర్క్ అవుతుంది. సో దాంతోపాటు మీకు ఒకసారి ఆడియో అన్మ్యూట్ చేసి చూపిస్తాను. సో కొంచెం లోలో పెడతాను. సో ఒకటి చూడండి, ఇప్పుడు అన్మ్యూట్ చేస్తున్నాను టీవీలో కూడా. హలో, స్విచ్ అయింది కెమెరా అనేది. సో ఇది కెమెరా. సో ఇక్కడ మీకు దీనికి సంబంధించి మీకు దాని రిజల్యూషన్ కూడా ఎంత తీసుకున్నా అయితే మీకు చూపిస్తాను నేను. సో ఇక్కడ మీరు స్ట్రీమ్ వచ్చేసి స్ట్రీమ్లోకి వెళ్తే కనుక మనం ఇక్కడ ఛానల్ 1. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంత రిజల్యూషన్ అయితే మనకు అది తీసుకుందన్నది మనకి ఇక్కడ ఇందులో క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, డిస్ప్లేలో రావట్లేదు, కొంచెం ముందుకు మూవ్ చేసుకుందాం. సో ఇది రిజల్యూషన్ 28801620 రిజల్యూషన్ అయితే ఇదైతే రికార్డ్ చేస్తుంది అనమాట. సో దాంతోపాటు మనకి ఇక్కడ H265+ అయితే ఇది రికార్డ్ అవుతుంది.